అత్యంత పేరు ప్రఖ్యాతలు కలదు. అయితే ఈరోజు ఫ్రెషర్స్ పార్టీతో పాటు ఫేర్వెల్ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ కళాశాలలో వేలాది మంది ఇక్కడే విద్యను అభ్యసించి లాయర్లు కావచ్చు లేదా పీపీలుగా జడ్జీలుగా ఉన్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి కళాశాల ప్రిన్సిపాల్ శివాజీ రావు సార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ వేడుకలు జరుగుతూ ఉన్నాయి, ఎలా ఉంది? నమస్కారం అండి. ప్రసన్న లా కాలేజ్ను 1999లో ఇక్కడ స్థాపించినారు. ఈ కళాశాల మన కర్నూలు జిల్లాలో ఉన్న ఏకైక లా కాలేజు. ఈ కాలేజీలో ప్రతి సంవత్సరము 300 మంది లా విద్యార్థులు లా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని వివిధ కోర్టులలో, హైకోర్టుల్లో, సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ లా కళాశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు న్యాయవాదులే కాకుండా జూనియర్ సివిల్ జడ్జిలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సెలెక్ట్ అవుతున్నారు. మా కాలేజ్ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు 25 మంది జూనియర్ సివిల్ జడ్జిలు, 18 మంది ఏపీపీలు సెలెక్ట్ అయినారు. మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వీళ్ళంతా తమ విధులను నిర్వహిస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడు ఇంకా మా కళాశాల యొక్క ప్రాముఖ్యత ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో న్యాయవాదుల సంఖ్య చాలా తక్కువ అవుతుంది ఈ హైకోర్టు బెంచ్ పెట్టడం వల్ల. కాబట్టి లా కళాశాలల్లో న్యాయవాదులే కాకుండా వివిధ రంగాలలో ఉద్యోగాలు చేయాలన్నా కూడా, లీగల్ అడ్వైజర్లు కావాలన్నా, హెచ్ఆర్లో పనిచేయాలన్నా కూడా లా గ్రాడ్యుయేషన్ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి లా కళాశాలకు, లా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి ఈ విద్యార్థులందరూ కూడా న్యాయ వ్యవస్థ వైపు నమ్మకం పెంచుకొని లా విద్యార్థులు అయితే ప్రజాస్వామ్యం పటిష్టం కావడానికి కృషి చేసిన వారు అవుతారు. అంటే మరి కొంతమంది కళాశాల అధ్యాపకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే వీసీ కూడా కళాశాలకు ఈ వేడుకలకు హాజరవ్వడం జరిగింది, ఎలా ఉంది? ఈ కళాశాల 1999లో స్టార్ట్ చేసామని ప్రిన్సిపాల్ గారు చెప్పారు. అప్పటి నుంచి ఈ కళాశాలతో నాకు అనుబంధం చాలా ఎక్కువ. ఆ రోజు స్టార్టింగ్ డే నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలను పనిచేస్తున్నాను. మా కళాశాలలో ఇంతవరకు సార్ చెప్పినట్టుగా వివిధ రకాలైన మంచి పోస్టుల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. దానికి తోడు మా స్టాఫ్ వెరీ సిన్సియర్ స్టాఫ్, చాలా సిన్సియర్గా వాళ్ళకి ఇచ్చేసేసి ఈవెన్ దో వాళ్ళకు మూడ్ కోర్ట్స్ కానీ, ప్రాక్టికల్స్ కానీ ఇవన్నీ సిస్టమేటిక్గా మున్సిపల్ కోర్టు నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు వరకు ఆ జడ్జెస్తో వాళ్ళతో అందరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి బ్రహ్మాండంగా కోర్ట్ అబ్జర్వేషన్ అంతా పెట్టేసి వాళ్ళని ఒక ప్రముఖ లాయర్లుగా తీర్చిదిద్దడానికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. I am Mahfouz Pasha Andi. I am a senior faculty of this college. I am teaching law in this college since the past more than 15 years. What I want to say, our college is sparing a quality education with regards to law. And there are so many, as stated by both our principal and our dean faculty of law, there are so many educations, we have so many students who have come out of our college and earning everything and bringing name and fame not only to themselves but also bringing fame and name to our college also. And I would like to add one more thing here. I feel proud to say that I have completed my law from this college only, and soon after my completion of law I have been provided an opportunity to do work as a faculty here, to work to job. I have provided a job for me. It is an opportunity for me to have taken up the job of teaching here, and in that way also it is serving. This apart, I take up profession of law also. I am acting as an advocate also. I am working as a part-time lecturer here since the past several years. And to sum up, this college is doing excellent job to produce quality students of law. That's all I want to say. I am P. Varaprasad Rao, one of the guest lecturer of this college. I am proud to be say that I am also one of the college. Earlier I was the student of the Prasanna Law College. Meanwhile I was appointed as a contract lecturer in the same college. It is very happy to participate and be at faculty in the college. I wish all the best for the outgoing and fresher students. Thank you very much.
ఈ రోజుల్లో అన్ని అంటే ఇంజనీరింగ్, మెడిసిన్ వీటన్నిటికంటే కూడా లాకు భవిష్యత్తు ఉంది అని చెప్పడానికి వేరియస్ రంగాల్లో ఈరోజు శాలరీస్ తీసుకుని ఓన్లీ అంతకుముందు కోర్టులో ప్రాక్టీస్కి తప్ప దేనికి ఉపయోగపడవు. ఈరోజు జర్నలిజం ఫీల్డ్లో కానివ్వండి, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ప్రతి చోట కూడా అడ్వకేట్ యొక్క నీడ్ చాలా ఉంది. లా ఫార్మ్స్ డైరెక్ట్గా కాలేజెస్కి వచ్చి రిక్రూట్ చేసుకుంటున్నాయి. కాబట్టి వేరియస్ జాబ్ ఆపర్చునిటీ ఉన్న రంగం ఏదైతే ఉందంటే అది లా ఎడ్యుకేషన్ మాత్రమే. కాబట్టి విద్యార్థులకు అద్భుతమైన భవిష్యత్తు. బయటికి వెళ్తున్న అవుట్ గోయింగ్కి మ్యాక్సిమం మంచి జాబ్స్ అండ్ ఒకవేళ జాబ్ లేకున్నా కానీ కోర్టులో ప్రాక్టీస్ అన్నది వెల్కమ్ చెప్తుంది. సో అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఫ్రెషర్స్కి వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కర్నూలు నగరంలో ఘనంగా ప్రసూన లా కళాశాలలో వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే మరి కొంతమంది లెక్చరర్స్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ వేడుకలు ఎలా ఉన్నాయి, అంటే కోర్స్ కంప్లీట్ అయినటువంటి వారికి ఎలా గైడ్ చేస్తున్నారు, ప్రజెంట్ ఫ్రెషర్గా ఉండే వారికి ఎలా? This is Dr. K. Gopal. I am part-time lecturer. I teach Principles of Taxation and Banking and Negotiable Instruments Act. I am very happy to be the part of this legal fraternity, and I am very thankful to Principal Sir and Dean Sir for giving me an opportunity to work in this prestigious institution. I wish the people who are leaving the college, that is final year students, and also I wish the new students who have come now to start their journey. We are all helpful here. This is a prestigious institution. I am very happy to be part of this prestigious institution. Thank you. మరి కొంతమంది ఉన్నారు న్యాయవాదులుగా ఉంటూ ఈరోజు టీచ్ చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది సార్? న్యాయ విద్యలో భాగంగా న్యాయవాదులు ప్రాక్టీస్ చేసేవాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ చెప్పాలని చెప్పేసి అడ్వకేట్స్ యాక్ట్ చెప్తా ఉంది. ప్రాక్టీస్లో ఉండేటోళ్ళు ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ చెప్పాలి, లైక్ ఐపీసీ కానీ సిఆర్పీసీ, ఈరోజు బిఎన్ఎస్ఎస్ లాంటి సిపిసి లాంటి సబ్జెక్ట్స్ కూడా ప్రాక్టీసింగ్లో ఉన్న అడ్వకేట్స్ చెప్పాలి అని చెప్పేసి సపరేట్గా బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఒక ఇది ఉంది. కాబట్టి ఈ మన ప్రసూన లా కళాశాలలో ఈ వృత్తి విద్యకు సంబంధించినటువంటి ప్రొఫెషనల్ కోర్స్ ఏదైతే లా కోర్స్ ఉందో దాంట్లో పార్ట్ టైం లెక్చరర్గా నేను చేయడం జరుగుతూ ఉంది. నేను ప్రాక్టీస్ అడ్వకేట్ను కూడాను. అదేవిధంగా ఈ ప్రస్తుతం ఈ మన లా కాలేజ్ ఏదైతే ఉందో 2 జిల్లాలకు కలిపి ఒకటే లా కాలేజ్ ఉండడం జరిగింది ఇప్పటి వరకు. ఈ లా కళాశాల ఇంకొంచెం ఒక ముందు అడిగేస్తూ డీమ్డ్ యూనివర్సిటీకి కూడా అడుగులు పడినాయి. ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది. అతి త్వరలో డీమ్డ్ యూనివర్సిటీ కూడా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కర్నూలు నగరంలో అత్యంత సేవలు అందిస్తున్నటువంటి లా కాలేజ్ ఉండడము కర్నూలు నగరవాసులు చేసుకున్నటువంటి ఒక గొప్ప అదృష్టము. రాబోయే రోజుల్లో ఇంకా ఇక్కడ సెమినార్స్ ప్లస్ మేము పిల్లలకు ఇచ్చేటటువంటి గైడెన్స్ ఇంకొంచెం పెంపొందించి వాళ్ళకు హియర్ ఆఫ్టర్ అంటే డిగ్రీ తర్వాత ఏ విధంగా వాళ్ళ ప్రొఫెషన్లో కానీ ఎక్కడైనా లీగల్ అడ్వైజర్ అయితే వాళ్ళ సర్వీసెస్ కానీ ఏ విధంగా ఇవ్వాలనే దానికి మరి ముఖ్యంగా మా టీం అంతా డీన్ సార్ కానీ ప్రిన్సిపల్ సార్ కానీ సీనియర్ ఫ్యాకల్టీ కానీ అందరికీ పిల్లలకు నిత్యం కృషి చేస్తూ ఉన్నారు. సో ఈరోజు 2024 బ్యాచ్ బయటికి పోవడం జరుగుతూ ఉంది. 2024 బ్యాచ్ కొత్తగా లోపల రావడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెషర్ ఫెయిల్యూర్ 2 కలిపి చేస్తున్నాము. దీనికి ముఖ్య అతిథిగా మన ఎన్టీకే నాయక్ గారు రిజిస్ట్రార్ గారు కూడా రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. థ్యాంక్ యూ బిగ్ టీవీ. సార్, అంటే రానున్న రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటారు? రానున్న రోజుల్లో హైకోర్టు బెంచ్ను కూడా కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నారు. బెంచ్ అంటే నియర్లీ 15 జడ్జెస్ ఉంటారు ఇక్కడ. 15 జడ్జెస్ అంటే మొత్తం రాయలసీమకు సంబంధించిన కేసులన్నీ కూడా కర్నూలులోనే విచారణ జరుగుతాయి. కాబట్టి కర్నూలులో న్యాయవాదుల సంఖ్య కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ అయిపోతాయి, అదే రకంగా తక్కువ పడతారు. కాబట్టి లా గ్రాడ్యుయేట్స్ అవసరం చాలా అవసరమవుతుంది. వాళ్ళు అందరూ కూడా ప్రాక్టీస్ చేయరు, కానీ కొంతమంది ఉద్యోగాలకు పోతుంటారు. జూనియర్ సివిల్ జడ్జిలు ఏపీపీలకు వెళ్తుంటున్నారు. అడ్వకేట్గా ప్రొఫెషన్ను చేపడితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేకాకుండా చాలామంది ఈ రోజుల్లో ఎంబీఏ కోర్సులు తర్వాత బీటెక్ కోర్సులు చేసిన వాళ్ళు కూడా ఈ రోజుల్లో లా యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని లా కాలేజీలో చేరుతున్నారు. ఎందుకంటే నోయింగ్ ఆఫ్ ద లా ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ది ఎవరీ సిటిజన్. లా ఆఫ్ ద ల్యాండ్ తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రాక్టీస్ కొరకే కాకుండా లా తెలుసుకుంటే రేపొద్దున మనము వేరే వారి చేతిలో నష్టపోవము, ఇబ్బంది పడము. కాబట్టి లా తెలుసుకోవాలన్న బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. లా కోర్సు చదివితే వాళ్ళకు తెలుసుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి లా కోర్సు మీద భవిష్యత్తు చాలా బాగుంటుంది.
అయితే మరి కొంతమంది మహిళా లెక్చరర్స్ ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు ఈ ఫేర్వెల్ డే వేడుకలు ఎలా ఉంది? My name is Sunita. I am working in Prasanna Law College of. So I am teaching economics and political science. Our journey is 100 miles of with one step. One step is called education. So educated makes education society అన్నమాట. అంటే ఇక్కడ స్టూడెంట్స్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ రాజకీయ పరంగా అంటే ఎవ్రీ 5 yearsలో ఎలక్టెడ్ అయ్యే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎఫిషియెంట్ లీడర్స్ని కానీ ఎంపీని కానీ ఎమ్మెల్యేని ఎన్నుకునే కెపాసిటీ వస్తుంది. సో లెజిస్లేటివ్ పరంగా కానీ ఎగ్జిక్యూటివ్ పరంగా కానీ జ్యుడిషియరీ పరంగా ఆల్ ఆర్ ఈక్విటీ అందించాలని కోరుకుంటున్నాను. మనతో ఈ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి న్యాయ విద్యార్థులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు ఈ ఫేర్వెల్ డే వేడుకలు ఎలా ఉన్నాయి? కాలేజీలో మీకున్న అనుబంధాలు? నా పేరు నరసింహప్రతాప్ అండి. నేను 3 years LLB ఇప్పుడు 5th సెమ్ చదువుతున్నాను. నౌ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ దిస్ ఫ్రెషర్ అండ్ ఫేర్వెల్ పార్టీ. మా సీనియర్స్కి మేము ఫేర్వెల్ ఇస్తూ మా జూనియర్స్కి ఫ్రెషర్ చేస్తూ ఉన్నాము. వీఆర్ గెటింగ్ ఎ గ్రేట్ గైడెన్స్ అండ్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ సీనియర్స్. సో దట్ వీ వాంట్ టు సే రెస్పెక్ట్ టు దెమ్ టు గివ్ దీస్ ఫేర్వెల్ పార్టీ అండ్ వీ వుడ్ లైక్ టు వెల్కమ్ అవర్ ఫ్రెషర్స్. సో దట్ అందుకనే మేము వాళ్ళకి ఫ్రెషర్ పార్టీ కూడా అరేంజ్ చేస్తున్నాము. సో మా సీనియర్స్ మాకు చాలా గైడెన్స్ ఇస్తారు. ముఖ్యంగా ప్రోగ్రెసివ్ సొసైటీలో లా అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లాయర్స్ నెంబర్ పెరిగిందంటే ఇట్ ఈస్ ఇండికేటెడ్ దట్ ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ ప్రోగ్రెసివ్ సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు త్యాగరాజు, సీనియర్ ఫైనల్ ఇయర్ అయిపోయింది మాది ఇక్కడే శ్రీ ప్రసన్న లా కాలేజీలో. లా అనేది ఈ సమాజానికి చాలా అంత అవసరము. ఎంతోమంది అణగారిన వర్గాలైతేనేమి, మహిళలైతేనేమి, చిన్నపిల్లలైతేనేమి ఈరోజు ఎన్నో అత్యాచారాలకు, దాడులకు, దౌర్జన్యాలకు గురవుతున్నారు. మరి వారి తరపున న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా పోరాడి న్యాయం చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువైపోయినారు. కానీ శ్రీ ప్రసన్న లా కాలేజీలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి బోధించినటువంటి వాళ్ళు ఉన్నారు. చట్టాల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వారు ఉన్నారు. మరి వారి బోధనల ద్వారా, వారి టీచింగ్ ద్వారా ఎన్నో చట్టాల మీద అవగాహన పెంచుకోవడం జరిగింది. కోర్టు ప్రొసీడింగ్స్ కూడా గురించి తెలుసుకోవడం జరిగింది. డ్రాఫ్టింగ్, ప్లీడింగ్, కన్విన్సింగ్ ఎట్లా చేయాలని చెప్పేసి జరిగింది. అన్యాయానికి గురైనటువంటి వాళ్లకు న్యాయం ఏ విధంగా జరగాలి, ఏ విధంగా చేయాలనేటువంటి పద్ధతులన్నీ కూడా ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. లాయర్ అనే వాళ్ళు సోషల్ ఇంజనీర్. సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి లాయర్ మాత్రమే. స్వతంత్ర ఉద్యమం తీసుకోండి, లాయర్లు మాత్రమే మొట్టమొదటిగా స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితేనేమి, మహాత్మా గాంధీ అయితేనేమి, జవహర్లాల్ నెహ్రూ అయితేనేమి, ఇలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా పేరుగాంచినటువంటి న్యాయవాదులు. దేశం కోసం, సమాజం కోసం మొత్తం జీవితాన్ని ధారపోసినటువంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో టంగుటూరు ప్రకాశం పంతులు. మరి ఎంతో ప్రాక్టీస్, కోట్లాది ప్రాక్టీస్ జరిగేటువంటి గొప్ప వ్యక్తి. సమాజం కోసము, మరి స్వతంత్రం కోసం పోరాడి పేద ప్రజల కోసం తన న్యాయవాద వృత్తిని అగ్గించినాడు. మేము కూడా ఇక్కడ నేర్చుకున్న చదువును పేదల కోసం, అణగారిన వర్గాల కోసం, మహిళల కోసము, వెనుకబడిన వాళ్ళ కోసము, అన్యాయానికి దగాకు గురైన ప్రతి ఒక్కరి కోసము మా న్యాయవాద వృత్తిని ఉపయోగించి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈరోజు ఈ ఫేర్వెల్ డే జరుగుతూ ఉంది. కళాశాలలో ఉండే లెక్చరర్స్తో ఎలాంటి బాండింగ్ ఉండేది? టీచింగ్ ఎలా ఉంటుంది? నా పేరు హరికృష్ణ అండి. నా 3 years LLB అయిపోతుంది. లైక్ కాలేజ్ అంటే ఏంటంటే లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు కలిసి ఒక సబ్జెక్ట్ గురించి లైక్ వి నో అబౌట్ ఇట్ మోర్ అనమాట. అంటే సొసైటీకి ఉపయోగపడంగా మనం చదువుకుంటున్నాం ఇక్కడ. లైక్ కాలేజెస్ లైక్ మనకి ఎక్కువ నేర్పిస్తుంది సొసైటీ గురించి కానీ, లైక్ ఇంకా సబ్జెక్ట్ గురించి కానీ. దాని ద్వారా మనం బయటికి వెళ్ళి మనం నేర్చుకొని దాన్ని సొసైటీకి ఏ విధంగా మనం ఉపయోగపడతాం అనేది మనకి ముఖ్యం. అలాగా ప్రసన్న లా కాలేజ్ మాకు నేర్పించింది. అందుకోసం మా సీనియర్స్కి కానీ, మా జూనియర్స్కి కానీ ఫ్రెషర్స్ అండ్ ఫేర్వెల్ పార్టీ మేము అరేంజ్ చేస్తున్నాము. దానివల్ల మాకు సంతోషంగా ఉంది. ప్లస్ అన్న చెప్పినట్టు లైక్ నోయింగ్ ఏ లా ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రెసివ్ సొసైటీ. ప్లీజ్ రిమెంబర్ అబౌట్ ఇట్. మరి కొంతమంది ఉన్నారు. మేడం, కాలేజ్తో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? అంటే లెక్చరర్స్తో ఎలా ఉండేది? టీచింగ్ ఎలా ఉండేది? నా పేరు ఫాతిమాబి అండి. నాది ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఈరోజు వీళ్ళు ఫేర్వెల్ పార్టీ, ఫ్రెషర్స్ పార్టీ పెట్టినది చాలా ఆనందంగా ఉంది. మాకు ఇచ్చిన రెస్పెక్ట్ చాలా గౌరవకరంగా ఉంది. తర్వాత మా లెక్చర్స్ మాకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విశదీకరించి చెప్పేవారు. మేము ఎప్పుడు అడిగినా విసిగించుకోకుండా మాకు అన్ని విషయాల్లో ప్రతి విషయాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా చెప్పేవారు. వాళ్ళతో మాకు చాలా మంచి అనుభవం ఉంది. మేము కూడా సొసైటీకి మంచి చేయాలని ఆశిస్తున్నాం.
ఇది మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం ఈ కాలేజీలో ఈరోజు మొదటి సంవత్సరం విద్యార్థులతో పాటు సీనియర్స్ అంతా కూడా ఫేర్వెల్ వేడుకలు నిర్వహిస్తున్నారు. మనతో మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ ఫేర్వెల్ వేడుకలు ఎలా ఉంది? నా పేరు అవేజ్ అహ్మద్ అండి. ఫైనల్ ఇయర్ 3 years. ప్రస్తుత లా కాలేజీలో చేరడం చాలా సంతోషకరమైన విషయము. ఇక్కడ మనం సీనియర్స్ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళు వెళ్తూ మనకు చాలా నేర్పించి వెళ్ళారు. అలాగే మనం కూడా వాళ్ళ నుంచి తీసుకున్న గైడెన్స్ని ఫర్దర్ మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని ఉపయోగిస్తామని అంటున్నాము. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందండి. ప్రిన్సిపల్ సార్ కానివ్వండి, డీన్ సార్ కానివ్వండి, మిగతా ఫ్యాకల్టీ కానివ్వండి, అందరూ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అలాగే మేము జూనియర్స్ని వెల్కమ్ చేస్తున్నాము. ఫ్రెషర్స్గా ఫేర్వెల్గా సీనియర్స్ని వేడుకలు పలుకుతున్నామండి. థ్యాంక్ యూ. కళాశాలలో ప్రాక్టికల్గా విద్యార్థులకు ఎలాంటి క్లాసెస్ కానీ లేదా ప్రాక్టికల్ కంప్లీట్గా మూట్ కోర్టు లాంటి వాటిని ఎలా నిర్వహిస్తారు, ఎలా ఉంటుంది? మాకు మూట్ కోర్ట్ అని ఒక సపరేట్ కోర్టు సంబంధించిన ఫిజికల్ వాతావరణం ఇక్కడ క్రియేట్ అయి ఉంటుంది ఆల్రెడీ. సో ఆల్రెడీ కోర్టు మనకు జనరల్గా కోర్టు ఎలా ఉంటుందో ఆల్రెడీ మా కళాశాలలో ఆల్రెడీ ఒకటి మూట్ కోర్ట్ అని ఒకటి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటుంది. మా లెక్చర్లే యాక్ట్ యాజ్ ఏ జడ్జెస్గా ఉంటారు. మేము యాక్ట్ యాజ్ ఏ లాయర్స్గా యాక్ట్ చేసేస్తూ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. మొదట ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కింద కూడా గాట్ ఏ గ్రేట్ మార్క్స్ ఉంటాయి. వాటిని కూడా వీఆర్ గెటింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ముఖ్యంగా సీనియర్స్ అనేవాళ్ళు ఈ లా ప్రొఫెషన్ సంబంధించి దే ఆర్ నాట్ సీనియర్స్ హియర్. అప్ టు ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు ప్రాక్టీస్లోను ఎవ్రీవేర్ దే ఆర్ అవర్ సీనియర్స్ ఓన్లీ. సో దట్ వీ వాంట్ టు గ్రేట్ ఫేర్వెల్ పార్టీ ఫర్ దెమ్. అందుకని ఈరోజు ఈ పార్టీ అరేంజ్ చేశాను. థ్యాంక్స్. నేను 3 year లాయర్ కోర్స్ అంతా కంప్లీట్ చేసాం. మాకు ఫేర్వెల్ ఇస్తున్నారు ఈరోజు. వీళ్ళు చాలా హ్యాపీగా ఉంది. జూనియర్స్ అందరితో మేము ఫస్ట్ నుంచి ఇంటరాక్షన్ చాలా బాగుంది. మాకు మంచి జూనియర్స్ దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందులో ఈ కాలేజీలో చదివినందుకు ఫ్యాకల్టీ ఇంకా మెయిన్గా మాలిక్ సార్ మాకు చాలా మంచిగా చెప్పేవారు. ప్రసూన లా కళాశాలలో ఇక్కడ ఉండే జూనియర్ విద్యార్థులతో పాటు సీనియర్స్ అందరూ కూడా ఈరోజు జూనియర్స్కి ఫ్రెషర్స్ పార్టీ, సీనియర్స్కు ఫేర్వెల్ వేడుకలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కళాశాలలో దాదాపుగా కళాశాల ఏర్పడిన రోజుల నుండి ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు లేదా ఇక్కడ ఉండే వ్యవస్థ అంతా కూడా కోర్టులో ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి అనేక మంది న్యాయవాదులను తీర్చిదిద్దినటువంటి ఘనత ఈ కళాశాలది. అలాంటి కళాశాలలో చదువుకోవడం చాలా గర్వకారణం అంటూ ఇక్కడ ఉండే న్యాయ విద్యార్థులు కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా ఈరోజు జరుగుతున్న ఈ వేడుకల్లో జూనియర్ సీనియర్స్ అందరూ కలిసి అందరూ కూడా ఈ యొక్క వేడుకలను ఎంజాయ్ చేస్తున్నామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, ప్రసన్న కాలేజీ. For more videos like this, subscribe Big TV channel.